హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. మేము ఇవాళ మాహూర్ వెళ్తున్నాము. ఈ వీడియోలో మాహూర్లో కొలువై ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన రేణుకాదేవి ఆలయాన్ని దర్శించుకుందాము. ఈ క్షేత్రం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాము. అయితే ఇక్కడి క్షేత్ర పురాణం గురించి ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇందాకటి క్లిప్లో మీరు చూశారు కదా, అది బాసర దాటాక బిద్రెల్లి టోల్, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. మేము నిజామాబాద్ నుంచి బయలుదేరి బాసర, భైన్సా, బోకర్, హడ్గాంవ్, తంసా మీదుగా మాహూర్ వెళ్తున్నాము. మాహూర్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉంది. ఇప్పుడే హడ్గావ్లోకి వెళ్తున్నాము. ఇది చూసారా, కొండని తవ్వి రోడ్ వేశారు. అయితే మీరు ఇటువైపు రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఒక సజెషన్ ఏంటంటే ఫుడ్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాసర, భైన్సా దాటిన తర్వాత బోకర్ వచ్చేంత వరకు ఫుడ్ దొరకదు. అందులోనూ తెలుగు వాళ్ళకైతే ఇక్కడ ఫుడ్కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని నా ఒపీనియన్. అది దాటగానే బిజోరా టోల్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకి వచ్చాక దానోడ్ దగ్గర రోడ్ డైవర్షన్ ఉంది. అక్కడ కనిపిస్తోంది కదా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము మనము. మాహూర్ కొండపైన ఉంది. మాహూర్ చేరుకునే 6 కిలోమీటర్ల ముందు నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆర్చ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. మాహూర్ ఆదిలాబాద్ నుంచి 80 కిలోమీటర్లు, నిర్మల్ నుంచి 127 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 365 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి మాహూర్కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మాహూర్లో రైల్వే స్టేషన్ లేదు. మాహూర్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కిన్వత్ రైల్వే స్టేషన్. కిన్వత్ నుంచి మాహూర్ 50 కిలోమీటర్లు ఉంటుంది. కిన్వత్ నుంచి మాహూర్కి రెగ్యులర్గా బస్సెస్ లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి కిన్వత్కి ఉన్న ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్. లేకపోతే నాందేడ్కి కూడా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. నాందేడ్ నుంచి మాహూర్ 127 కిలోమీటర్లు ఉంటుంది. నాందేడ్ నుంచి కూడా మాహూర్కి బస్సెస్ లభిస్తాయి. కాకపోతే వెంటనే బస్సెస్ ఉండవు, కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి జన్మస్థానము, అనసూయమాత ఆలయము, ఏకవీరాదేవి శక్తిపీఠము ఉంటాయి. రేణుకామాత ఆలయానికి వెళ్ళడానికి 250 మెట్లు ఎక్కాలి. పరశురామ ఆలయానికి మరో 150 మెట్లు దిగి ఎక్కాలి. అనసూయమాత ఆలయానికి ఇంచుమించుగా 200 మెట్లు ఎక్కాలి. దత్తాత్రేయ స్వామి ఆలయానికి 200 మెట్లు ఎక్కాలి. కాకపోతే దత్తాత్రేయ స్వామి ఆలయానికి రోడ్డు మార్గం కూడా ఉంది. బస్టాండ్ నుంచి రేణుకామాత ఆలయం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడే కొండపైకి చేరుకున్నాము. అలా కొంచెం ముందుకు వెళ్ళి వెహికల్ పార్క్ చేసుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాము. రేణుకామాత ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం మాత్రమే ఉంది. అయితే ఎక్కలేని వాళ్ళ కోసం డోలీ సౌకర్యం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మొత్తానికి అలా 250 మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాము. పై నుంచి వ్యూ ఇలా ఉంది. మేము వచ్చింది మంగళవారం, అష్టమి అవ్వడం వల్ల గుడిలో రష్ ఎక్కువగా ఉంది. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పాన్ పెడతారు. అదే ఇక్కడ అమ్మవారి ప్రసాదం. ఇది గర్భాలయం ఎదురుగా ఉన్న ప్రదేశం. ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. దర్శనం అయిపోయింది. పక్కనే వినాయకుడి గుడి కూడా ఉంది.
ఇది జమదగ్ని మహర్షికి సంబంధించింది. అదంతా కూడా దత్తాత్రేయ శిఖరానికి వెళ్ళే రోడ్డు మార్గం. ఇంకా ఇదేమో మనం వచ్చిన రోడ్డు మార్గం. అక్కడ కనిపిస్తోంది కదా, అదే దత్తాత్రేయ శిఖరం. పరశురామ ఆలయం అని చెప్పాను కదా, అదే. ఇంకొక 150 మెట్లు దిగి ఇక్కడికి చేరుకున్నాము. గుడి వెనకాలే కోనేరు ఉంది, పక్కనే పెద్ద హాల్ ఉంది. ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతోంది. రేణుకామాత ఆలయానికి మెట్లెక్కేటప్పుడు పక్కనే స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాంగిల్స్ డిఫరెంట్గా భలే బాగున్నాయి. ఇప్పుడు దత్త శిఖరానికి వెళ్తున్నాము. రేణుకామాత ఆలయం నుంచి దత్తాత్రేయ శిఖరానికి 3.5 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు ఇదిగో ఇలా ఉంటుంది. పక్కనే మెట్లు కూడా ఉన్నాయి. అలా రోడ్డు మార్గం ద్వారా పైకి చేరుకున్నాము. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చాక ఇది కనిపిస్తుంది. మెట్ల మార్గంలో వస్తే ఇక్కడికి చేరుకుంటాము. అది దత్తాత్రేయ ఆలయం లోపలికి వెళ్ళే దారి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. ఇది దత్తాత్రేయ గర్భాలయ శిఖరము. శ్రీ గురు దత్తాత్రేయ చరిత్ర ఆధారంగా శ్రీ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగలో స్నానం చేసి కొల్హాపూర్లో భిక్ష స్వీకరించి మాహూర్లో నిద్రించేవాడట. ఇప్పటికీ ప్రతిరోజు దత్తుడు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తాడని భక్తుల విశ్వాసం. అది అనసూయ మాత శిఖరం. అదొక 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. వెళ్తే ఆ పైన అత్రి మహర్షి అనసూయ మాతల ఆశ్రమం ఉంటుంది. అది కింద ట్యాగ్ చేసిన వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. ఇక్కడ కొండముచ్చులు ఎక్కువగా ఉన్నాయి. వచ్చినప్పుడు వీటితో కొంచెం జాగ్రత్త. అది మాహోర్గఢ్ కోట. అక్కడ కనిపిస్తుంది కదా, అలా పైకి ఎక్కొచ్చు. ఇక్కడ పాలకోవా ఎక్కువగా అమ్ముతున్నారు. అదే తీసుకుందామని ఆగాము. మొత్తానికలా రేణుకామాతని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నాము. మీకు ఈ ట్రిప్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.